ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 22వ వచనము. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రములో నడిచి వెళ్ళారండి. అంటే ఎర్ర సముద్రములో ఉన్న నీళ్ళన్నీ కూడా అటు ఇటు తొలగిపోయినాయి. ఆ నీళ్లు వారికి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన గోడవలే ఉన్నాయి. ఇది చాలా అద్భుతం. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చాడు. ఆరిన నేల కనబడింది. ఆ నేలల మీద వారు నడిచి వెళ్ళిపోయి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆ ఆరిన నేల మీద నడవటము ఈజీయే, కానీ కుడి పక్కన ఎడమ పక్కన నీళ్లు పెద్ద పెద్ద గోడల వలె ఉన్నాయి. అంటే ఆ యొక్క మధ్యన నడవటం అనేది చాలా కష్టమేనండి. ఎందుకనంటే సముద్రం అంటే చిన్నది కాదు, కొన్ని కిలోమీటర్లు కలిగిన సముద్రం. మరి అటువంటి సముద్రములో ఇశ్రాయేలు జనాంగము నడవటము ఎంత భయంతో కూడుకున్నదండి. కానీ నమ్మకమే వారిని నడిపించింది. భక్తుడైన మోషే ఆ దేవాది దేవుణ్ణి నమ్మాడు. అలాగే ఇశ్రాయేలు జనాంగము మోషేను నమ్మారు. నమ్మకమే వారిని ఆ ఎర్ర సముద్రములో నడిపించింది. ప్రియమైన వాళ్ళరా, మోషే ఎంతగానో ప్రభువుని నమ్మాడు కాబట్టి ఇశ్రాయేలు ఎదుట దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో నమ్మకం అనేది ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తూ ఉంటుందండి. నమ్మదగిన వారిగా మనం ఉండాలి. అందుకనే ఆనాడు మార్తతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నమ్మిక మాత్రము ఉంచండి అన్నట్లుగా. ఎప్పుడైతే నమ్మిక ఉంచుతారో అక్కడ అద్భుతం అనేది జరుగుతుంది. క్రీస్తులో మనము నమ్మదగిన వారిగా ఉండాలి. క్రీస్తుని నమ్మకము లేకపోతే కార్యములు జరగవు. కావున నమ్మాలి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఆరిన నేల మీద నడిచారు. నమ్మకమే వారిని యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి తీసుకువెళ్ళింది. కావున ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మరి ఫరో చేతిలో వారు చనిపోయేలా దేవుడు చేయలేదు. ప్రియమైన వర్లరా, కావున నమ్మదగిన వారికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.